ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాల యొక్క స్థానాలను చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో శని ఉన్నారు, అర్ధాష్టమ శని నడుస్తోంది. రాహు తృతీయంలో, కేతు భాగ్యస్థానంలో, గురువు సప్తమ స్థానంలో ఉన్నారు. జూన్ 2వ తారీఖు నుండి గురువు అష్టమ స్థానంలో ప్రవేశిస్తారు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తారు. ముఖ్య గ్రహాల యొక్క గోచారం ప్రకారం ఆరోగ్యపరంగా వ్యక్తిగతంగా శని 4వ ఇంట్లో ఉన్నారు కాబట్టి మానసికమైన ఒత్తిడి అనేది కొంతవరకు ఉంటుంది. గత సంవత్సర ఫలితాలే ఈ సంవత్సరం కూడా కొన్ని పునరావృతం అవుతాయి. ఈ సంవత్సరం కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. అయితే ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం కూడా అంత త్వరగా పరిష్కారం కావు. తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. నూతన గృహం కొనుగోలు చేయడానికి మరియు వాహన యోగం కలగడానికి అక్టోబర్ 31 తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహు 3వ ఇంట్లో ఉండడం శుభసూచకం అని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి స్త్రీలకైనా పురుషులకైనా ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసం అనేది, మనోధైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది. మీ శక్తికి, మీ తెలివితేటలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. చేపట్టిన పనులు అన్నింటా కూడా ఈ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కేతువు 9వ ఇంట్లో ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక విషయాలపై, దైవానుగ్రహంపై నమ్మకం లేని వారు కూడా ఈ సంవత్సరం ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దైవారాధన ఎక్కువగా చేస్తారు. విహారయాత్రలు, దైవ కార్యక్రమాలకి ఎక్కువగా ఖర్చు చేస్తారు. గురువు జూన్ 2వ తేదీన మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. గురువు అష్టమ స్థానంలోకి మారుతారో కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు సప్తమంలో ఉండడం వల్ల వివాహపరంగా అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఎవరికైతే వివాహం కాని వారు ఉన్నారో లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తుంది. మీ స్వయం కృషితోటి ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి కాకుండా ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, లాయర్లకి, ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. జూన్ 2 వరకు వీరికి అన్ని రకాలుగాను బాగుంది. గృహయోగం ఉంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో మంచి శుభవార్తను వినగలుగుతారు. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి లాభిస్తాయి. స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అసిడిటీ, ఇండైజెషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ ధనుసు రాశి వారు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాశ్వంగం చేయించండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అఘోర పశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.